హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, రేపు ఆదివారం తిథి నాడు మీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసా? మీకు ఎటువంటి కష్ట నష్టాలు తొలగిపోబోతున్నాయో తెలుసా? కుటుంబ పరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎలా ఉండబోతోంది, ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుకోబోతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతేకాదండి, తులారాశి వారి జాతకులు ఈ ఆదివారం తిథి నాడు ఒక వ్యక్తి పరిచయంతో మీ జీవితంలో ఊహించని కష్టాలు ఎదుర్కోబోతున్నారు. ఇది అక్షర సత్యము, ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదంటూ పండితులు సైతం హెచ్చరిస్తున్న అంశము కావున ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి జాతకులకు ఈ యొక్క ఆదివారం తిథి నాడు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ యొక్క రాశికి అధిపతి అయిన శుక్రుడు ఈ రోజున మీ 9వ ఇంట్లో ఉంటాడు. మీకు బలమైన ఫలితాలు ఇస్తాడు. 11వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు కూడా శుక్రుడితో ఉంటాడు. దీని వలన మీరు మంచి ఆర్థిక స్థితిని సాధించగలుగుతారు. ముఖ్యమైన ప్రణాళికలను ముందుకు తీసుకుని వెళ్లడంలో ఈ రోజున విజయం సాధిస్తారు. 9వ ఇంటికి అధిపతి అయిన బుధుడు మీ యొక్క 10వ ఇంట్లో సంచారం చేస్తూ రాజయోగ ఫలితాలు ఇస్తాడు. కార్యరంగంలో విజయాన్ని పొందుతారు. మీ యొక్క కెరియర్ లో పురోగతికి అవకాశం ఉంది. ఈ రోజున మీ ప్రస్తుత ఉద్యోగంలో మార్పును కూడా సూచిస్తూ ఉన్నది. అంటే మీరు ఎక్కువ జీతంతో మంచి పొజిషన్ లో కొత్త ఉద్యోగం పొందుకోవచ్చును. నిరుద్యోగులకు కూడా ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రస్తుత ఉద్యోగంలో బదిలీ కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇది మీకు ప్రయోజనాలు పొందే అవకాశాలు ఇస్తుంది. ఉద్యోగంలో మీ స్థానం బలోపేతం అవుతుంది. 6వ ఇంటి అధిపతి అయిన గురుడు అష్టమ ఇంట్లో ఉండడం రీత్యా మరియు 6వ ఇంట్లో రాహువు ఉండడం రీత్యా మీ ప్రత్యర్థులు ఇబ్బందులకు గురి అవుతారు. కానీ ఇది ఖచ్చితంగా కొంత సమయం వరకు మిమ్మల్ని మానసిక ఆందోళనకు గురి చేస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారం చేసే తులారాశి జాతకులు, మీరు కుజుడు ప్రస్తుతం ఉన్న స్థితి వలన బలమైన స్థితిలో కుజుడు ఉండడం రీత్యా వ్యాపారంలో ముందుకు సాగడానికి పూర్తిగా సహాయం చేస్తుంది. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. కానీ మీరు అసహనంతో ఏ నిర్ణయం తీసుకోవద్దు. అలాగే కాస్త ఈ రోజున హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఆదాయం అయితే పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా అంతే స్థాయిలో పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. తులారాశి జాతకులకు కాస్త అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఈ రోజున పరస్పర సహకార బలం ఉంటుంది. కానీ బాధాకరమైన సమస్యలు ఉండవచ్చు. కాబట్టి మీరు వాటికి సంసిద్ధంగా ఉండాలి. కానీ మీ వైవాహిక జీవితం ఈ రోజున ఆనందాన్ని ఇస్తుంది. మీ విదేశీ పర్యటనలో కాస్త అడ్డంకులు కలగొచ్చు. మీరు వేచి ఉండవలసిన రోజుగా చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు తక్కువ ఏకాగ్రత సమస్యల నుంచి చాలా వరకు కూడాను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏకాగ్రత తగ్గిపోతుంది. పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది.
అన్ని రంగాల్లో విజయం సాధించేలా ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకోండి. కుటుంబ జీవిత పరంగా తులారాశి వారి జాతకులకు ఈ రోజున అనుకూలము. అలాగే మీరు మిమ్మల్ని అలాగే జీవిత భాగస్వామిని నియంత్రించుకోవాల్సి వస్తుంది. మీరు కోపంతో ఎవరితోనూ అసహ్యకరమైన పదాలు మాట్లాడొద్దు. తద్వారా కుటుంబ వాతావరణం చెడిపోతుంది. అయితే మీకు ఏమిటంటే గనక కుటుంబ జీవితంలో సామరస్యత అయితే పెరుగుతుంది. ప్రజల మధ్య పరస్పర ప్రేమ, గౌరవ భావనలు పెరుగుతాయి. అలాగే మీ తల్లి ఆరోగ్యం మరియు ప్రవర్తనలో కాస్త మార్పులు ఉండవచ్చు. మీరు వాటిపై శ్రద్ధ వహించండి. 9వ ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల మీ తండ్రి కీర్తి, గౌరవం పెరుగుతుంది. మీరు తండ్రితో ఈ రోజున వాదనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు మీ తోబుట్టువులతో ఈ రోజున సామరస్య సంబంధాలు కొనసాగిస్తారు. అలాగే రాజయోగం వంటి ఫలితాలు కూడా ఈ రోజున పొందుకుంటారు. ఎందుకంటే గ్రహాల పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయం మీ కార్యాలయంలో మిమ్మల్ని స్థిరపరుస్తుంది. మీ ఉద్యోగంలో ప్రస్తుత ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలి అనుకుంటే ఈ రోజున మీ కోరిక నెరవేరు. మీరు మీ యొక్క ఉద్యోగాన్ని ఈ రోజున మార్చుకోవాలి అంటే గనక మీ కోరిక నెరవేరవచ్చును. మీరు మంచి ఉన్నత పదవితో పెద్ద ఉద్యోగాన్ని అందుకోవచ్చు. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. మీ పని సామర్థ్యం పెరుగుతుంది. ప్రస్తుత ఉద్యోగంలో మీ బదిలీ జరుగుతుంది. ఇది మీకు ఆర్థిక లాభాలు కూడా ఇస్తుంది. దీని కారణంగా మీకు కొన్ని ప్రణాళికలు ఉండొచ్చు, కానీ అవి ఫలవంతం కాదు. ప్రత్యర్థుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిన అవసరమైతే ఈ సమయంలో ప్రత్యేకించి ఉందని చెప్పాలి. ఎందుకంటే తులారాశి జాతకులకు శత్రువుల రీత్యా ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఒక వ్యక్తి పరిచయం జరుగుతుంది. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, లేకపోతే గనక బయటికి వెళ్లిన మార్గంలో కూడా కావచ్చును. స్నేహితులతో కలిసి కూర్చున్నప్పుడు మీ స్నేహితుల యొక్క స్నేహితులు కూడా కావచ్చును. కొత్త వ్యక్తుల పరిచయం రీత్యా ఈ రోజున ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కష్టాలు అనేకం చవిచూడాల్సి వస్తుంది. కావున నూతనంగా పరిచయం అయ్యే వ్యక్తుల పట్ల శ్రద్ధ అవసరమో. మాట సాయం కానీ, లేకపోతే మనిషి సాయం కానీ, వారితో బయటికి వెళ్లడం కానీ, లేదా బాత కానీ, ముచ్చట్లు పెట్టడం కానీ ఇలాంటివి చెయ్యొద్దు. వ్యాపారంలో ఉన్న తులారాశి జాతకులు మీ వ్యాపారం గురించి వారికి చెప్పడం కానీ, మెలకువలు నేర్పించే ప్రయత్నం చేయడం కానీ, మీ యొక్క స్నేహితులని వారిని భ్రమపడి పొరపడి మీ యొక్క ఉద్యోగ రహస్యాలు చెప్పడం కానీ ఇలాంటివి అస్సలు చెయ్యొద్దు. ఆ కొత్త వ్యక్తి వలన ఈ రోజున ఎన్నో కష్టాలు మూకుమ్మడిగా మిమ్మల్ని దాడి చేస్తాయి. కావున జాగ్రత్త వహించండి. సాధ్యమైనంత వరకు కూడా నూతన పరిచయస్కులతో దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. అప్పుడే లాభసాటిగా ఈ రోజు మారుతుంది. లేదా మీకు మానసికంగా అశాంతి చెలరేగుతుంది. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ధనపరంగా కూడా ఎన్నో కష్ట నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం వలదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి జాతకులకు రేపు ఆదివారం తిథి నాడు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో, జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.